మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బ్యాప్టిస్ట్ చర్చ్, మన చెన్నై బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క ప్రాపర్టీ కమిటీ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయంలో దాదాపు ఒక 35 సంవత్సరాలుగా మన యొక్క బ్యాప్టిస్ట్ కుల సమాజాలు, ఒక 30 కుల సమాజాలు మనకు ఉన్నాయండి. అందులో ఒక మెయిన్ కేసు మద్రాస్ కోర్టులో కేసు నడుస్తూ ఉండింది. సో 1989లో గంగవరపు వందనం గారు, ఇంకా మోజెస్ గారు, ఎస్ రత్నం గారు, ఇట్లా దాదాపు ఒక 5 మంది 5 డిఫరెంట్ రీజన్స్ నుండి ఈ కేసు వేయడం జరిగిందండి. పిఏబిసి మరి ఎస్టీబీసీలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి సేల్స్, అక్రమమైనటువంటి సేల్స్కి సంబంధించి వారు వేరియస్ కోర్ట్స్లలో కేసులు వేయడం జరిగింది. ఆ కోర్ట్ కేసు దాదాపు 35 సంవత్సరాల నుండి జరుగుతూ వచ్చి మొన్నటి దినాన 3వ తారీఖున మనకి జడ్జ్మెంట్ రావడం జరిగిందండి. I just wanted to give an update what is the outcome of the judgment and how it is going to benefit the church and what all the impact that we are all going to face అనేది ఒక చిన్న అప్డేట్ మీకు తెలియజేయాలనేసి మీ ముందున్నానండి. ఈ యొక్క జడ్జ్మెంట్ వచ్చేసి CS 124 ఆఫ్ 1994 అండి. ఇందులో మెయిన్గా ప్రేయర్స్ ఏమని ఉండే అంటే పిఏబిసిని ట్రస్టీషిప్ నుండి తొలగించాలి, తర్వాత ఒక న్యూ స్కీమ్ ఫామ్ చేసి న్యూ కమిటీని తీసుకొని వచ్చి దాని ద్వారా ఈ యొక్క ఎంటైర్ అఫైర్స్ ఆఫ్ ద బ్యాప్టిస్ట్ చర్చెస్వి జరగించాలి అనేసి ప్రేయర్స్లో ఉండిందండి. దాదాపు 7 ప్రేయర్స్ ఉన్నాయి. అందులో అఫైర్స్ అకౌంట్స్ని ఎంక్వైరీ చేయాలి, తర్వాత ఎస్టీబీసీని కూడా తొలగించాలి. ఇట్లా దాదాపు 7 ప్రేయర్స్లో మనకి ప్రేయర్ నెంబర్ A అండ్ Fని మనకి డిగ్రీ ఇవ్వడం జరిగింది ఈ ప్రేయర్లో, ఈ జడ్జిమెంట్లో. ఏంటి అంటే పిఏబిసిని ట్రస్టీషిప్ నుండి తొలగించడానికి కోర్టు అంగీకరించింది, న్యూ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టు వారు అంగీకరించడం జరిగింది. న్యూ స్కీమ్ ఏంటి అని అంటే దాదాపు మనకు ఉన్నటువంటి 30 ఫీల్డ్స్లలో 5 డిఫరెంట్ రీజన్స్ నుండి మనకు ఉన్నాయండి. ఈ 5 డిఫరెంట్ రీజన్స్లలో నుండి 9 మంది పెద్దలని వీరు మనము ఎలక్షన్ ద్వారా కోర్టు నిర్ణయించేటువంటి వ్యక్తి ద్వారా ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఈ యొక్క 9 మంది వ్యక్తులని ఎన్నుకుంటారండి. 9 మంది 5 డిఫరెంట్ రీజన్స్ నుండి 5 మంది ఉంటారు. ఒక అకాడమిషియన్ ఉంటారు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, ఉమెన్స్ ఫెలోషిప్ నుండి ఒకరు ఉంటారు, ఇంకొక డిపార్ట్మెంట్ ఒకరు ఉంటారు. టోటల్గా లాయర్ నుండి, అడ్వకేసీ నుండి ఒకరు ఉంటారు. సో టోటల్గా 9 మెంబర్స్ ఈ కమిటీలో ఉంటారండి. వీళ్ళు దే ఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద అఫైర్స్ ఆఫ్ ద చర్చ్ మ్యాటర్స్ అక్రాస్ ద తెలంగాణ అండ్ ఏపీ. సో ఇందులో మెయిన్గా మనకున్నటువంటి కన్సర్న్ ఏమిటి అని అంటే ఇప్పటివరకు జరిగినటువంటి సేల్స్ పరిస్థితి ఏంటి, మరి వాటి మనము ఆ ప్రాపర్టీస్ని రీగైన్ చేసుకోగలుగుతామా లేదా అనేది మెయిన్ ఛాలెంజ్. అయితే జడ్జ్మెంట్లో ఒక పాయింట్ ఏమని మెన్షన్ చేశారంటే ఏదైతే న్యూ కమిటీ ఏర్పాటు చేయబడుతుందో కోర్టు ద్వారా అపాయింట్ చేయబడేటువంటి వ్యక్తి ద్వారా ఏదైతే కమిటీ ఎన్నుకోబడతాయో ఆ కమిటీ ముందుకు ఇప్పటివరకు జరిగినటువంటి సేల్స్ అన్నింటిని కూడా తీసుకొని వెళ్ళాలి. అంటే కొనుక్కున్నటువంటి వ్యక్తులు దే సపోజ్ టు go before the new committee and present it, and the present committee that is going to come, they will validate. వాళ్ళు వ్యాలిడేట్ చేసి అది వారు సక్రమంగా జరిగించబడ్డాయా లేకపోతే ఏదైనా ఇల్లీగల్ మెథడ్స్లో జరిగించబడ్డాయా అనేసి వెరిఫై చేసి వాళ్ళు రాటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అనేసి జడ్జ్మెంట్లో చెప్పడం జరిగిందండి. సో ఈ మెయిన్గా మనకి ఈ సందర్భంలో మీ దగ్గరికి రావాల్సిన మీకు అప్డేట్ చేయడంతో పాటు ఈ కోర్టు జడ్జిమెంట్ని మనకి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా మీ ప్రేయర్స్ అవసరతలు ఉన్నాయి. సో సంఘము ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తూ మీ యొక్క సహకారం వల్లనే ఈ యొక్క జడ్జ్మెంట్ ఇంత దూరము ఇంత మనకు ఫేవర్గా వచ్చిందని నేను అయితే చెప్పగలుగుతాను. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దిస్ ఎఫర్ట్ దట్ నియర్లీ 35 years ఆఫ్ ఎఫర్ట్ ఒక పర్టికులర్ వ్యక్తి వల్ల వచ్చిందని చెప్పడానికి లేదండి. దాదాపు ఈ 35 సంవత్సరాలలో వేరియస్ కమిటీసు, వేరియస్ ప్రాపర్టీ కమిటీసు, సంఘ పెద్దలు, సంఘ అధ్యక్షులు, సంఘ సెక్రటరీలు, ట్రెజరర్స్ వీరందరూ కూడా సిన్సియర్ ఎఫర్ట్ తోటి ఇంత దూరం రావడం జరిగిందండి. పర్టికులర్లీ అంటే వన్ గుడ్ థింగ్ వాట్ వీ ఫీల్ గుడ్ అబౌట్ ఈస్ మేము ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు మా టెన్యూర్లో జరిగినందుకు వీ ఫీల్ గుడ్. అండ్ పర్టికులర్లీ ఐ వాంట్ టు థ్యాంక్ సర్టన్ పీపుల్. నేను పర్సనల్గా పనిచేసినటువంటి కొంతమంది పెద్దలతో ఐ వాంట్ టు జస్ట్ సే థ్యాంక్స్ టు ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ వర్క్డ్ విత్ మీ.
And I wanted to thank Wilson Prabhakar Uncle Garu for giving me an opportunity and taking me into the property committee. And there are a lot of other elders like G. Christopher Uncle, Tarvata, YW Vijay Kumar Anna, William Paul Uncle, Johnson Anna, Nelapat Sudhakar Anna, Sanjay Anna, Jaikaran Anna, David Anna, Samson Anna, Thomas Josh Uncle, Shedrak Uncle, Anil Anna, Sunil Anna, Chittame Fram brother. ఇంకా మిగతా చాలా మంది పెద్దల పేర్లు నాకు తెలియకపోవచ్చు, క్షమించాలి. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హూ హ్యావ్ హెల్ప్డ్ ఆల్ ఎంటైర్ దిస్ ప్రాసెస్. వీ రియలీ వాంట్ టు థ్యాంక్, బట్ మై సిన్సియర్ అండ్ హంబుల్ రిక్వెస్ట్ టు ద చర్చ్ అండ్ ఎంటైర్ కమ్యూనిటీ, మన బ్యాప్టిస్ట్ కమ్యూనిటీకి ఇది ఒక గొప్ప అవకాశము. మనం అందరం కలిసి ఈ కోర్ట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయించడం అనేది చాలా బిగ్ టాస్క్. మనకి ఈ సదరా హోటల్స్లో మనకి కొంచెం ఫేవర్గా జడ్జ్మెంట్ వచ్చినప్పటికీ అందులో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ని బట్టి చాలా మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. సో వీ నీడ్ యువర్ ప్రేయర్స్, వీ నీడ్ యువర్ సపోర్ట్ టు ఇంప్లిమెంట్ దిస్ జడ్జ్మెంట్ అక్రాస్ తెలంగాణ అండ్ ఏపీ. 30 సంఘాలలో 30 కుల సమాజాలలో ఎలక్షన్స్ నిర్వహించబడి ఒక 5 మంది పెద్దలను ఎన్నుకొనేసి వారి ద్వారా ఈ సంఘానికి సంబంధించినటువంటి మొత్తం అఫైర్స్ నిర్వహించబడతాయి అని అంటే ఎంతమంది పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవుతారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పటివరకు జరిగించబడింది ఏది కూడా ఎవరి సపోర్ట్ వల్ల కాదు, కేవలం దేవుని కృప చొప్పున మాత్రమే జరిగిందని నేను మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పర్టికులర్లీ ద ప్రెసిడెంట్ గారు సనియాన్నకి నేను పర్సనల్లీ ఐ వాంటెడ్ టు థ్యాంక్ దెమ్ బికాస్ దో ఐఎమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ టీమ్. నేను వేరే టీం నుండి ఉన్న సనన్నని చాలామంది ఫోర్స్ చేసినారు, అరే నువ్వు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావు ఆయనని, ఈస్ ఫ్రమ్ డిఫరెంట్ టీమ్, నువ్వు ఇట్లాంటి మన మీద కేసులు వేసిన వాళ్ళని నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు, చేయక్స్ అని చెప్పేసి సనన్న మీద చాలామంది ఫోర్స్ చేసినా కూడా he entertained me. I really want to thank you, Anna, for allowing me to work all these days. And Calistrano has been very humble and he's been with me throughout this process. And విజయ్ అన్న, తర్వాత మిగతా విలియం పాల్ అంకుల్, వీళ్ళందరూ కూడా మేము రీసెంట్గా మేము మద్రాస్కి వెళ్ళి రావడం జరిగింది ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. మేమందరం కూడా మా యొక్క ఫైనల్ సబ్మిషన్స్ని మేము సబ్మిట్ చేయడానికి జిఏ క్రిస్టఫర్ అంకుల్, విలియం పాల్ అంకుల్, నేను, చిట్టమే ఫ్రాయిమ్, మేమందరం వెళ్ళేసి మా యొక్క సబ్మిషన్స్ని సబ్మిట్ చేసి అడ్వకేట్ గారితో డిస్కస్ చేసి రావడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఇంకా ముందు కూడా అడ్వకేట్ తోటి ఇంకా పెద్దలతోటి చాలామందితో మీటింగ్స్ జరిగించబడతాయి. అండ్ మా మీద ఉన్న ఒక ఇబ్బందికరమైనటువంటి మాట, మేము కొంచెం ఫీల్ అయిన మాట ఏంటంటే ఎవరికి చెప్పకుండా వీళ్ళే చేస్తున్నారు అనేది మా మీద ఉన్న ఒక స్టేట్మెంట్. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ షుడ్ నాట్ డిస్క్లోజ్ దిస్ టు ఎనీ వన్. దిస్ ఈజ్ అ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్. అండ్ వన్ థింగ్ ఐ కెన్ సే, మేము కొంతమంది మాత్రమే మేము ముందు కనబడవచ్చు, విల్సన్ ప్రభాకర్ అంకుల్, నేను, మేము ముందు కనబడచ్చు. బట్ మా వెనకాల ఎంటైర్ కమిటీ సపోర్ట్ ఉందనేది మేము మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్గా చేస్తేనే ఇంతవరకు రాగలిగినాం. ఎందుకంటే మన ఇంటర్నల్గానే కొంతమంది మనల్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని బట్టి కొన్ని విషయాలు అందరికీ షేర్ చేయలేకపోయాము. ఎవరైనా అన్యదా భావించొద్దు అనేసి మీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాము. మీ యొక్క పూర్తి సహకారం కావాలి. ఎందుకంటే సంఘము ప్రేయర్స్, సంఘం యొక్క సపోర్ట్తో మాత్రమే ఇది చేయగలుగుతాం అనేసి మేము సిన్సియర్గా నమ్ముతూ ఉన్నాము. మాకు ఇంకొక ముఖ్యమైన విషయం ఐ వాంట్ టు బ్రింగ్ ద నోటీస్ దట్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మిస్టర్ గంగవరపు వందనం గారు. ఇదైనా దాదాపు 104 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా మద్రాస్ కోర్ట్ చాలామందికి తెలిసిన వాళ్ళకి తెలుసు, సెకండ్ ఫ్లోర్లో గోవింద్ రెడ్డి అడ్వకేట్ అనే ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయన లిటరలీ స్టెప్స్ పైన నడుచుకుంటూ వెళ్ళి ఆయన హీ సబ్మిటెడ్ ఆల్ ద డాక్యుమెంట్స్. సో ఇమాజిన్ ఎ పర్సన్ టుక్ లిటరలీ 30 to 35 years ఫర్ ఎంటైర్ ఇస్. ఆయన 105 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు ఒక కేసు కోసం ఫైట్ చేశాడు గంగవరపు వందనం గారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు గంగవరపు భాస్కర్ రావు గారు, హీ వాజ్ ఎ హార్ట్ పేషెంట్, he has gone through surgery, and in spite of his difficulty he has gone through the entire process. And he traveled in the non-AC trains and he traveled across the buses and autos and he got this judgment. లాస్ట్ మినిట్లో దేవుని కృప వలన మనకి శ్రీనివాస మోహన్ అనేటువంటి అడ్వకేట్ మనకి దొరకడం వలన ఈ యొక్క జడ్జ్మెంట్ మనకి ఫేవర్గా వచ్చిందనేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మేము దాదాపు 3 సంవత్సరాల నుండి భాస్కర్ రావు గారి యొక్క ఎంప్లాయిడ్ పిటిషన్ కోసము చాలా ప్రయత్నం చేశాము. కానీ
ఆ ప్రయత్నాలలో చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. అడ్వకేట్స్ని మేనేజ్ చేస్తున్నారు. మా అప్లికేషన్స్ని 5 times రిజెక్ట్ చేయించారు. వేరియస్ రీజన్స్ వల్ల కనీసం అప్లికేషన్ అలౌ అవ్వలేదు. కానీ దేవుని కృప వలన జస్ట్ ఇన్ సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో మాకు ఈ యొక్క కొత్త అడ్వకేట్ ఎవరైతే శ్రీనివాస్ మోహన్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా మన యొక్క ఫైనల్ సబ్మిషన్స్ని మనము ఇంప్లీట్ పిటిషన్ అప్లికేషన్ అలౌ అయింది. ఆ తర్వాత ఆయన ఇంప్లీట్ చేయడానికి ఒప్పుకోలేదు, కానీ అమికస్ క్యూరీ అనేసి అంటే కోర్టుకి మీరు అసిస్ట్ చేయండి, బట్ వీ విల్ నాట్ అలౌ యూ యాజ్ అ ఇంప్లీట్ పిటిషన్గా మేము అలౌ చేయము, బట్ మీరు మీ యొక్క వాదనలు వినిపించవచ్చు అని చెప్పేసి శ్రీనివాస్ మోహన్ అడ్వకేట్ గారిని ఎంటర్టైన్ చేయడం వలన మన యొక్క ప్రేయర్స్ని మన యొక్క సబ్మిషన్స్ని సరే ఇట్లా చేస్తే బాగుంటుంది అనేసి విజయ్ అన్న, మేము, విలియం పాల్ అంకుల్, జిఏ క్రిస్టఫర్ అంకుల్ అడ్వకేట్ గారితో మీటింగ్లో కూర్చొని మా యొక్క సజెషన్స్ అన్నీ కూడా ఇవ్వడం ద్వారా మనకి దేవుని కృప వలన ఈ యొక్క జడ్జ్మెంట్ రావడం జరిగిందండి. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ఎల్డర్స్ హూ హెస్ వర్క్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ బికాస్ దిస్ ఈస్ ద బిగినింగ్. Getting a judgment is different and implementing the judgment is different, especially when the properties are involved worth crores of rupees. సో ఇది మీ అందరి ప్రేయర్స్ సహకారం కావాలి. దయచేసి మీరు ప్రార్థించండి. కమిటీని అందరినీ కూడా మీరు ప్రార్థనలో ఎత్తుపట్టుకోండి. దేవుడు ఈ యొక్క కమిటీకి వీరు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క జడ్జ్మెంట్ రావడము I wanted to thank God for giving this committee and me as an opportunity and I feel blessed. Thank you so much, Pastor Garu, for giving me this time. I really appreciate all the efforts of Sanyana and Calstrana.